Hello guys, this is Vani from Moon Divine Tarot. Friends, all of you good morning. అందరు ఎలా ఉన్నారు? రైట్, ఈరోజు మీకు ఎలా గడవబోతా ఉంది, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంజల్ గైడెన్స్ ఏంటి మీకు చూద్దాము. ఓకేనా? సరే, మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు వాళ్ళ లైఫ్లో ఈరోజు ఎలా గడవబోతా ఉంది, మీకు గైడెన్స్ ఏంటి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్లీజ్. Right. Wow. The Fool. Seven of Pentacles. Wow. Six of Wands. Super. Ten of Cups. Temperance. బాప్రే, సూపర్. అబ్బా, మీరు ఈరోజు ఎప్పటి నుంచో ఏమి పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయండి. క్లెయిమ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇది ఈరోజు ఈ వీడియో ఎవరెవరికైతే చేరుతుందో అందరూ లైక్ చేయండి, ఒక్కరు కూడా మిస్ కాకుండా లైక్ చేయండి. ఎందుకు అనంటే ఈ పాజిటివిటీని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోండి. రైట్, సరే. ఈరోజు మీరు ఎంతో కాలం నుంచి మేబీ ఎక్కడో ఇన్వెస్ట్ చేసిన, మీరు ఎఫర్ట్స్ పెట్టిన ఏదైనా వర్క్ ఉంటే, అంటే అది రిలేషన్షిప్లో మీరు ఎఫర్ట్స్ పెట్టి మీ దానికోసం ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తున్నా, లేదా మనీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టి మనీ ఎక్కడో ఇన్వెస్ట్ చేసి ఉన్నా, అవి మీ లైఫ్లోకి ఈరోజు రాబోతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? చాలా పేషెన్సీ తోటి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అది మీ లవ్డ్ వన్స్ కావచ్చు, మీ ఫ్యామిలీలో ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, లేదా మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో సపరేషన్ ఉండుంటే ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్ లేదా మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తుల నుంచి కబురు వస్తుంది, సక్సెస్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళతో ప్యాచప్ అవుతారు మీరు. మీ రిలేషను ఇప్పుడు దాకా వెయిట్ చేసి 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 ఫైనల్లీ యు సక్సీడ్, అంతే. మీరు సక్సెస్ అవుతారు, ప్యాచప్ అవుతారు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ అమౌంటు చాలా ప్రాఫిటబుల్గా మీకు అందే అవకాశం కనపడుతుంది ఈరోజు. అండ్ ఇక్కడ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో మీ లవ్డ్ వన్స్ తోటి మీరు ఎఫర్ట్స్ పెట్టి, అంటే మీరే ఎక్కువగా ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎవరైతే మీ బ్యాక్ స్టాపింగ్ చేసి వెళ్ళిపోయి ఉన్నారో, మీరు ఆ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారో, ఆ పర్సన్ ఈరోజు ఆ పర్సన్తో మీకు ప్యాచప్ అయ్యి మీ ఇద్దరు రిలేషను న్యూ బిగినింగ్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. మీరు ఎవరితో అయితే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, మ్యారేజ్ ఇష్యూస్ మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో, పేరెంట్స్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ రిజాల్వ్ అయిపోయి మీరు మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశం కనపడుతుంది. పెద్దవాళ్ళు ఒప్పుకునే అవకాశం కనపడుతుంది. మీకు విక్టరీ సాధిస్తారు అనేది కనపడుతుంది. మీకు ఎంగేజ్మెంటో లేకపోతే మ్యారేజ్ ప్రపోజలో రాబోతూ ఉంది. ఓకేనా? వాళ్ళు ఒప్పుకుంటారనమాట. సో మీ ఫ్యామిలీస్లో చాలా హ్యాపీనెస్ ఈరోజు ఫేస్ చేస్తారు. కొంచెం ఈ టైంలో మీరు తీసుకునే స్టెప్స్ తొందరపాటు నిర్ణయాలు లేకుండా, తొందరపాటు ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలుగా కాకుండా పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యి, అనుభవం ఉన్న వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ గైడెన్స్ ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళ గైడెన్స్ వినండి. నాకు తెలుసు అన్న రెక్లెస్తో ఉండొద్దు. గైడెన్స్ వినండి. విని
మీకు టైం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఆ గైడెన్స్‌ని ఫాలో అవ్వండి. ఓకేనా? సారీ గైస్. అసలు నాన్ స్టాప్‌గా నేను షిరిడి నుంచి వచ్చిన దగ్గర నుంచి నాన్ స్టాప్ రీడింగ్స్ తీసుకుంటూ గొంతు పోతుంది. వీడియోస్ గంటలు గంటలు చెప్తూ, ఒకటికి 2 వీడియోస్ చెప్తూ, సెషన్స్ తీసుకుంటూ గొంతు చాలా నొప్పి పడుతుంది. ఆహ్, సరే. ఇక్కడ ఆహ్, మీ రిలేషన్‌షిప్‌లో ఒక సీరియస్‌నెస్ వస్తుంది. ఒక న్యూ బిగినింగ్ అవుతుంది. ఎన్నో రిస్కుల తర్వాత ఆహ్, మీ లైఫ్‌లో ఒక సంతోషం అనేది రాబోతా ఉందనమాట. అంటే చూడండి, పాస్ట్‌లో ఆల్ ఆఫ్ సడను అబ్బబ్బబ్బబ్బా! ఇది పాస్ట్ ఎనర్జీస్ చూడండి. పాస్ట్‌లో ఆల్ ఆఫ్ సడను మీకు చీటింగ్ చేసి, మీ పర్సన్ మీతో బ్రేకప్ చేసుకొని మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని చాలా బాధపెట్టి, వాళ్ళ యాక్షన్స్ ద్వారా, వాళ్ళ బిహేవియర్ ద్వారా, వాళ్ళ ఆలోచన విధానం ద్వారా మిమ్మల్ని ఎవరైతే బాధపెట్టి వెళ్ళిపోయి ఉన్న పర్సనో, ఆ పర్సను ఈరోజు మీ లైఫ్‌లోకి న్యూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ వాల్యూ అనేది తెలిసొచ్చింది. మీ మంచితనం తెలిసొచ్చింది. మీ మనసేంటో తెలిసొచ్చింది. ఫైనాన్షియల్‌గా మీకేదో గెయినింగ్స్ రాబోతున్నాయండి. ఫైనాన్షియల్‌గా మీరు ఆహ్, చాలా అబండెన్స్‌లోకి ఎళ్ళబోతా ఉన్నారు. ఎందుకంటే మీ బ్యాడ్ సైకిల్ అనేది ఈ రోజుతో ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది మీకు. అదృష్టం అనేది, లక్కీ డేస్ అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్‌కి. ఆహ్, దగ్గర దాకా వచ్చి ఏదైతే స్టాప్ అయిపోయిందో, కష్టపడి నోటి దాకా వచ్చింది ఏదైతే మీకు చేయి దాటిపోయిందో, అవి మళ్ళీ మీకు తిరిగి మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం కనపడుతుంది. మీరెప్పుడో ఇన్వెస్ట్ చేసిన కొద్ది మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో మీకు తిరిగి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా రాబోతా ఉంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నాకు 10 ఆఫ్ కప్స్ విత్ సన్ కార్డ్ వచ్చింది. ఫ్యామిలీతో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఈరోజు. చాలా హ్యాపీగా మేబీ ఏదైనా జర్నీ చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఫ్యామిలీతో కలిసి లాంగ్ జర్నీ చేసే అవకాశం కనపడుతుంది. లేదా ఏదైనా జర్నీ చేసి ఈరోజు హ్యాపీగా రిటర్న్ బ్యాక్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు వచ్చే అవకాశం కనపడుతుంది. రైట్. అది మీరు ఎవరిదైనా మ్యారేజ్‌కి అటెండ్ అవ్వబోతున్నారా జర్నీ చేసి? లేదా ఎవరైనా మ్యారేజ్‌కి అటెండ్ అయ్యి ఇంటికి ఈరోజు రాబోతున్నారా? ఇది కనపడుతుంది. కానీ ఇక్కడ ఇంకోటేంటంటే, ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఆ వెయిటింగ్ మోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎవరి కోసమైతే మీరు వెయిట్ చేస్తున్నారో, దేనికోసమైతే మీరు వెయిట్ చేస్తున్నారో, అది మనీ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీ ఎగ్జామ్ రిజల్ట్ కోసం కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ ఫేస్ చేసి దాని రిజల్ట్ కోసం కావచ్చు, ఏదైనా కానీ ఏదో మీరు ఎఫర్ట్స్ పెట్టి దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో, చాలా ఓపికతో ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏదైతే వెయిట్ చేస్తున్నారో, అది ఈరోజు దాని రిజల్ట్ మీకు పాజిటివ్గా వచ్చే అవకాశం కనపడుతుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనేది కనపడతా ఉంది. ఏమి గుడ్ న్యూస్ మీరు అందుకోబోతున్నారో ఇది చూసిన తర్వాత నాకు కమెంట్ చేయండి. ఓకేనా? మీకు ఏంజెల్ గైడెన్స్ కూడా ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? మీకు సక్సెస్ అనేది వచ్చిన తర్వాత నీడీ పీపుల్కి హెల్ప్ చేయండి అని వస్తుంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చిందా, దాని గురించి బ్యాక్గ్రౌండు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. చెప్పానా, అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతా ఉంది. డ్యామ్ షూర్ ఇది. ట్రస్ట్. ఇంకేం కావాలి? ఏంజెల్స్ కూడా చెప్పారు. ఏదైతే నేను చెప్పానో అది నమ్మండి. ఏంజెల్స్ కూడా చెప్పారు. రైట్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీ లైఫ్లో బిగ్ ఎందుకంటే చేంజెస్ రాబోతూ ఉన్నాయి. పాజిటివ్ చేంజెస్. ఎందుకంటే దిస్ ఈస్ కర్మ సైకిల్ ఏదో ఎండ్ అయిపోతుంది మీకు. ఎండ్ అయిపోయి లక్కీ డేస్
లక్కీ డేస్ మీ లైఫ్‌లోకి రాబోతున్నాయి. ఇక్కడి నుంచి 1 ఇయర్ లోపల 1 ఇయర్ అటు ఇటుగా మీ లైఫ్ చాలా చేంజెస్ రాబోతా ఉన్నాయి. పాజిటివ్‌గానే భయపడొద్దు. నెగెటివ్ డేస్ అనేవి, బ్యాడ్ డేస్ అనేవి ఎండ్ అయిపోయినాయి అనుకోండి. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.